ఏంటక్కా మళ్ళీ హస్బెండ్ మీద ఏదైనా కొత్త ప్రయోగం చేస్తున్నావా అని అడుగుతారేమో. కాదు కాదు. ఇదైతే నిజంగా చాలా హెల్తీ ఫుడ్ అనమాట. నేనైతే డైలీ నైట్ ఇదే తింటాను. అంటే చెప్పాలనిపించి చెప్తున్నాను. కొంతమంది అడుగుతున్నారు కాబట్టి. అండ్ ఇదైతే నేను ఒక 2-3 ఆలుగడ్డలైతే తీసుకొని మంచిగా బాయిల్ చేసి చిన్న చిన్నగా కట్ చేసి పెంక మీద కొద్దిగా బటర్ రాసి అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ ఉప్పు, కారం చల్లుకుంటూ కాలుస్తా అనమాట. అండ్ దానికి ఇంకా రాగి జావ సైడ్‌కైతే చేసి పెట్టేసుకుంటా. ఇంకా ఈ రాగి జావతో పొటాటో ఉంది కదా! బాయిల్ చేసిన పొటాటో ఉప్పు, కారం వేసుకుంటే కొంచెం బావుంటుంది తినడానికి. సో, ఆ రెండిటి కాంబినేషన్‌తో అయితే డైలీ నైట్ తింటాను. డైలీ నైట్ ఇదే తింటావా అక్క అంటే నాకు నచ్చితేనే తింటాను. లేకుంటే తినననమాట. ఈ పొటాటో ప్లేస్‌లో ఎయిదర్ చికెన్ అయినా, ఎగ్ అయినా లేదా స్వీట్ కార్న్ అయినా లేదా ఓట్స్ తోటి ఏదైనా ఉప్మా లాంటిది చేసుకొనైనా తింటా అనమాట. డైలీ ఇదే తింటాను. ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నుంచి ఇదే ఫాలో అవుతున్నాను. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది హెల్త్ పరంగా కానీ, అండ్ వెయిట్ పరంగా కానీ అన్నీ మంచిగా అనిపిస్తుంది. అందుకే నేనైతే ఇదే ఫాలో అవుతున్నాను. కొంతమంది అడిగారు. సో, అందుకే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా రాగి జావ గురించి చాలామంది నైట్ టైమ్ తాగకూడదు పెరుగేసుకొని అని చెప్తారు. బట్ నేనైతే అవేవి పట్టించుకోను. నాకైతే నచ్చింది కాబట్టి నేనైతే అలానే తాగుతున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. మరి ఉంటా. బాయ్.